నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారుల సూచన మేరకు కాళేశ్వరం పనులపై ముందుకు వెళుతున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. వేములవాడలో బీఆర్ఎస్ శ్రేణులను ఉత్తేజపరచడానికి సమావేశం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్, జీవన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ గాని కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించినటువంటి నాయకత్వం అబద్ధాలను ప్రచారం చేస్తూ ఇప్పటివరకు మనుగడ కొనసాగించిన తీరును ప్రజలు గమనించిన వేళ అధికారానికి దూరంగా 2.5 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి సందర్భం మనం అందరం కూడా గమనించినాం. అయినా జరిగిన తప్పులను సమీక్షించుకోకుండా మళ్లీ అబద్ధాలను ప్రచారం చేయడానికి కోసం వేములవాడ సభను వాడుకున్నట్టుగా కనిపిస్తున్న సందర్భంలో ఈ ప్రెస్ మీట్ ఇప్పుడు మేము పెట్టవలసిన సందర్భం. వాస్తవాలను ప్రజలకు అందివ్వాలని చెప్పిన లక్ష్యాలు మేము పెట్టడం జరుగుతాం. వాళ్ళ కళ్ళ ముందు ఇంత అభివృద్ధి జరుగుతున్నా ఇదేమి పట్టించుకోకుండా అటు రేవంత్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా కేటీఆర్ విమర్శించేటువంటి వైనం కానీ ఇక్కడ మేము బాండ్ పేపర్ రాసిచ్చేదో ప్రజలకు హామీలు అమలు చేయలేమని చెప్పినటువంటి పచ్చి అబద్ధాన్ని మాట్లాడినటువంటి మాటలు మీకు తప్పుపడతా ఉన్నాం.